భీమిలిలో అభివృద్ధి వరదలై పారిందని ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ మధురవాడలో పార్టీ రీజనల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ పుట్టి మునగడం ఖాయమన్నారు. ఫోన్లు చేసి బెదిరిస్తే ఎవరూ పార్టీలో చేరరన్నారు. జగన్ వ్యవహార శైలి విధానాలు నచ్చని వారు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోనే అతి ఎక్కువ మంది ఓటర్లు కలిగిన నియోజకవర్గమైన భీమిలి ప్రజలు తనను గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఈ మధురవాడ ఏదైతే అత్యంత జనసమ్మతంతో కూడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో రేపు ఎన్నికలకు సంబంధించి ఒక రీజనల్ కార్యాలయం స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. భీమిలి నియోజకవర్గం స్టేట్లోనే హైయెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. 3,60,000 పైగా ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ అయితే అందులో దాదాపు 2.5 లక్షల ఈ ప్రాంతంలోనే అర్బన్ ప్రాంతంలోనే ఓటర్స్ ఉన్నారు. సరే, మామూలుగా మనకి మెయిన్ ఆఫీస్ అనేది భీమిలి హెడ్ క్వార్టర్గా అక్కడ కార్యాలయం పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఎక్కువ మంది పాపులేషన్ ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అందుబాటులో ఉండేదానికి ఇక్కడ ఒక ఆఫీస్ పెడితే బాగుంటుందని చెప్పని మా నాయకులు అలాగే కార్యకర్తలందరూ కోరడంతో ఈ ఎన్నికల కోసం ఇక్కడ అందుబాటులో ఉండడం కోసం ఈ విశాలమైన ఈ ప్రాంగణంలో ఈ కార్యాలయం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అర్బన్ వార్డ్స్కి సంబంధించి అన్ని కూడా ఆపరేషన్స్ ఈ కార్యాలయం నుంచి జరుగుతాయి. ఇక్కడే మొత్తం ఫుల్ బెడ్గా వాళ్ళు స్టాఫ్ ఉంటారు. అలాగే దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది.